నమస్కారం బాగున్నా. మీ పేరండి? బి గౌడ్. బి గౌడ. బిఈ గౌడ్. బిఈ గౌడ్. ఈ సమ్మె వార్తలు వచ్చినాయి, గుప్పు మన బయటకు వచ్చేసినాయి. రేపు అర్ధరాత్రి నుంచి స్టీరింగ్ బంద్, మీటర్ ఒత్తుడు బంద్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజు అర్ధరాత్రి. అదే అదే రేపు చీకటి అయి ఓకే ఓకే. అదే స్టీరింగ్ బందా? బందే. బస్ का पहिया नहीं चलेगा. అది కటకపు కూడా బందా? అన్ని బంద్. బస్ का पहिया नहीं चलेगा. బస్సు పైన నడవకపోతే అన్ని బందే అన్నట్టుగా. ఏంది, ఎందుకు ఎందుకు పని చేస్తున్నారు? మేమా, మాకు 2 పిఆర్సీలు వచ్చేటివి ఉన్నాయి. ఒకటి ఏపీలో గవర్నమెంట్లో విలీనం చేశారు ఆర్టీసీని, తెలంగాణలో చేయలేదు. దాని మీద ఒకటి మాకు ఒక యూనియన్లు కావాలి. ఈ 4 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. మీకు యూనియన్ ఉండే కదండి ఇప్పటి? యూనియన్లు కేసీఆర్ గారు తీసేసారు అప్పుడు. అట్లా ఎందుకు అప్పుడు సమ్మె చేసినందుకు? సమ్మె చేసినందుకు బాగా సుదీర్ఘంగా సుదీర్ఘం 55 రోజులు సుదీర్ఘంగా చేసినాము. ఆ ఎఫెక్టే సమ్మె. యూనియన్లు ఉంటే సమ్మెలో వీటికి వీళ్ళకు మా రైట్స్ను అన్నిటినీ కాలరాసిండు కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు యూనియన్లను పునరుద్ధరిస్తే మీ హక్కులను కొట్లాడుకోవడం. మా బాధలు ఎవరు చెప్పుకున్నందుకు ఎవరు లేరు. ఇప్పుడు దీనికి నాదుడు లేడు. మా బాధ నాకు ఏమైనా కష్టం వచ్చింది, మా డిపోలో ఒక యూనియన్ నాయకుడు ఉన్నానుకో, నాయకునికి నా బాధకి ఇది వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎవరికి చెప్పుకోలేము. అధికారులు చెప్తే అధికారులు మా మాట వింటారా? కార్మికుల మాట వినరు. అందుకనే మాకు యూనియన్లు కావాలి, మాకు గవర్నమెంట్లో విలీనం కావాలని. ప్లస్ 2 పిఆర్సీలు ఉన్నాయి. 2017కు సంబంధించిన కొన్ని ఏరియాస్ వచ్చేటివి ఉన్నాయి. ఈ 4-5 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి కానీ ప్రధానమైన డిమాండ్లు అయితే ఇవి మెయిన్గా. ఇవి సాల్వ్ చేస్తే మేము సమ్మె కాలప్ చేస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ లాభాల్లో ఉందా? ఎందుకంటే వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఎన్నడూ లేనంతగా ప్రగతి చక్ర బాగుందని చెప్తారు. లాభాలు ఉన్నట్టే, గవర్నమెంట్ చెప్పినట్టుగా లాభాలలో ఉన్నది. ఎందుకంటే మాకు రియంబర్స్ చేస్తారు కదా, చేస్తారు. కాకపోతే ఏంటంటే మాకు ఎంత వస్తుందో తెలియదు. మా ఎండి గారు ఆ రేంజ్లో తెలుస్తుంది. ఎండి గారు గవర్నమెంట్కి అపోజిట్లో చెప్పాడు మాకు వస్తలేవు రియంబర్స్ అని. రియంబర్స్ వస్తానే అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక వీడియో విడుదల చేసిండు మాట్లాడి, సమ్మెకు పోకుండా ఇబ్బంది అవుతుంది, ప్రజలంతా అల్లకొల్లం అవుతారు, రండి బస్సు భవన్కు నేను కూడా వస్తున్నా, మీ యూనియన్లు వాళ్ళు వీళ్ళంతా పెద్ద మనుషులు రండి మాట్లాడదామని పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ చర్చలు మీరు అనుకున్న డిమాండ్లు సరే చాలా ఉన్నాయి, ప్రధాన డిమాండ్లు అంగీకరిస్తుంది అనుకుంటున్నారా ప్రభుత్వం? మేము మేబీ అనుకుంటున్నాం, అంగీకరించాలి అనుకుంటున్నాం. అంగీకరించకపోతే సమ్మె పోవడమే. ఒకవేళ హెచ్చరిస్తే బాగుండదు పోతే మీరని బెదిరిస్తే? ఎవరు బెదిరిస్తారు? మా రైట్స్ మాకు ఉంటాయి కదా. గవర్నమెంట్ అందరూ ఉన్నారు, తెలంగాణలో సబ్బండ వర్గాలు ఉన్నాయి. మా రైట్స్ మాకున్నాయి కదా. మా హక్కులను కాలు రాస్తే మేము ఎందుకు కోరుకుంటాం? 2